కరీంనగర్లో రెయిన్ పైప్ టెక్నాలజీతో రైతులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. వానలు ముఖం చాటేసిన పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్న కాస్త నీటిని నిల్వలతో వివిధ రకాల ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరీంనగర్ రూరల్ మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. అలాంటి చోట రైతులు అవలంబిస్తున్న రెయిన్ పైప్ టెక్నాలజీ సత్ఫలితాల్ని ఇస్తోంది. ఈ టెక్నాలజీకి సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు, కరువు కాలంలో రైతుల పక్షాన వారేం కోరుతున్నారు, ఒక రెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇజ్రాయెల్ అంటే వ్యవసాయానికి పెట్టింది పేరు. అయితే ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించుకొని రెయిన్ పైప్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు కొంతమంది రైతులు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే మరొక వైపు ఋతుపవనాలంతా పూర్తిగా విస్తరించాయి, పెద్ద ఎత్తున సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితి మనకు కనిపిస్తుంది. కరీంనగర్ రూరల్ మండలం గుంటూరుపల్లిలో పత్తి విత్తనాలను మొలకెత్తించే ఒక ప్రక్రియను మనం దృశ్య రూపంలో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ రైతులున్నారు, వారితో మాట్లాడడం. గవర్నమెంట్ ఆలోచన చేయాలి, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు, మొత్తం డ్యామ్లన్నీ ఎండకపోయినాయి కాబట్టి బావులలో కూడా నీళ్లు లేవు. కొంత వరి పొలాలు తగ్గించుకొని ఆరుతడి పంటల వైపు వెళితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకొక నెల అయిందంటే శనగలు కానీ సోయాబీన్ కానీ కందులు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. రైతులు గమనించాలి, గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా మన స్వయం శక్తితోనూ కూడా మనం కొంత పంటలను కాపాడుకొని మనం నష్టపోకుండా ఉండాలనేది నా యొక్క సూచన రైతులకు. దీనికి సంబంధించి వీళ్ళు మొత్తంగా ఒక ఎక్స్పర్టైజ్గా ఇక్కడ ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా అంటే పత్తి విత్తనాలతో పాటుగా అటు కూరగాయలకు కూడా ఇది బాగుంటుందని చెప్తున్నారు. ఏంటి చెప్పండి, ఈ కొత్త విధానాన్ని మీరు ఎట్లా అవలంబిస్తున్నారు? మేమైతే ఎక్కువ అంటే ఆకుకూరలకు అని ఫస్ట్ తెచ్చుకున్నాం, దాని తర్వాత పల్లికి వేసుకున్నాం, బాగానే అది కూడా వచ్చింది. పెసరు ఏది ఉన్నా కూడా ఇది ఎట్లా అంటే వర్షం కొట్టే పద్ధతి కాబట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక నెల రోజుల వరకు అయితే మనం ఏ ఇత్తనమైనా బాగా పెరిగింది. ఎందుకంటే పెసరు కానీ పల్లి కానీ మన ఆకుకూరలు కొత్తిమీర కానీ పాలకూర కానీ ఇట్లాంటి వాటికి మాత్రం 100% బెటర్ ఇది. మళ్ళీ రెండవది పత్తి గింజలు మొలిపించుకోవడానికి ఇట్లాంటి విపత్తర పరిస్థితులలో ఇది మనం పత్తి కూడా మొలిపించుకుంటే మనం నష్టపోం కాబట్టి దానికి కూడా మాకు యూజ్ అవుతాయి. ఇది గవర్నమెంట్ కూడా పెద్ద భారం కాదు, సబ్సిడీ ఇస్తే. ఒక స్ప్రింక్లర్ సెట్ వచ్చేసి 6 నుంచి 50% సబ్సిడీ ఇచ్చినా కూడా 7,000 వరకు గవర్నమెంట్ ఇస్తే అందులో మనకు 50% రైతు కట్టుకుంటాడు కాబట్టి 7,000. మరొక మహిళా రైతున్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరంటే ఈ పెద్ద ప్రయోగం చేస్తున్నారు, పండించుకుంటున్నారు, దిగుబడి వస్తుందని మీకు ఆశ ఉంది. కానీ చాలామంది రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు మీరు ఒక మహిళా రైతుగా? వాళ్ళు విత్తనాలు నాటుకున్నారు, ఇంకా మాకంటే ముందు నాటుకున్న వాళ్ళు ఆల్రెడీ దున్నేసుకొని మళ్ళీ విత్తనాలు నాటుకున్నారు వర్షం పడుతుందనే ఆశతోని. వాళ్ళు మళ్ళీ ఇక పోతే మాత్రము ఇక వేరే ఏదన్నా వర్షము అనుకూలించే ఆ పంటలు వేసుకోగలుగుతారు. కానీ ఇలాంటి పెద్ద మళ్ళీ పత్తి అలాంటివి వేసుకోవాలంటే మాత్రము కరెక్ట్ టైము దాటిపోతుంది అన్నట్టు. అది ఇక పెసరు అట్లా ఏమన్నా పల్లి అలాంటివి వేసుకోవాలి. ఇలాంటి సబ్సిడీని, వీటి కోసం సబ్సిడీని మిగిలిన రైతాంగానికి కూడా అందిస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఈ ప్రయోగం చేస్తున్న రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.